నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ల మధ్య వైరం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ వైరం మరింత ముదురుతోంది. తాజాగా ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హస్తం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి అతిషి ఆరోపించారు. హర్యానా ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ స్క్రిప్ట్ ను చదువుతున్నట్లు కనిపిస్తోంది. దాని అభ్యర్థుల జాబితా బీజేపీ కార్యాలయంలో ఖరారు చేసినట్లు కనిపిస్తుందని సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీపై చేసిన ప్రకటనలు పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే డిమాండ్తో పార్టీ కలత చెందిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇక ఓటర్లను తప్పుదారి పట్టించాలని మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ కేజ్రీవాల్ పై ఫిర్యాదు చేసింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదులో కేజ్రీవాల్ ఎన్నికల హామీలను 2 ఢిల్లీ ప్రభుత్వ విభాగాలు రద్దు చేసిన తర్వాత ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిలుపునిచ్చింది. దానితో ఆప్ కాంగ్రెస్ పై తీవ్ర దాడి చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ అవకాశాలను దెబ్బతీసేందుకు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో కుట్ర పన్నుతుందని ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 2 విభాగాలు బుధవారం వార్తాపత్రికల్లో నోటీసులు జారీ చేయడంతో వివాదం చెలరేగింది. ప్రజలను హెచ్చరిస్తూ ఇటీవల ప్రకటించిన 2 సంక్షేమ పథకాల కోసం ముఖ్యమంత్రి అతిషి కేజ్రీవాల్ ప్రారంభించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరస్కరించడంతో వివాదం చెలరేగింది. ఈ నోటీసులను నకిలీవి, నిరాధారమైనవి అని అధికారికంగా ఆప్ పేర్కొంది. ఈ ప్రకటనలను జారీ చేసిన అధికారులపై పరిపాలనాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాంగ్రెస్ నాయకులు అజయ్ మాకేష్, సందీప్ దీక్షితులు బీజేపీపై దృష్టి పెట్టకుండా ఆప్ను లక్ష్యంగా చేసుకున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ని దేశద్రోహిగా పేర్కొనడం ద్వారా అజయ్ మాకేన్ అన్ని పరిమితులు దాటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినప్పటికీ కేజ్రీవాల్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఏ బీజేపీ నాయకుడినైనా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇక సందీప్ దీక్షిత్, ఫర్షద్ సూరి వంటి కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీ నుండి మద్దతు పొందుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కుట్ర ఇండి కూటమి పట్ల కాంగ్రెస్ నిబద్ధత గురించి ప్రశ్నలు లేవనెత్తుతుందని ముఖ్యమంత్రి అతిషి స్పష్టం చేశారు. మకేన్ ఇతర కాంగ్రెస్ నాయకులపై 24 గంటల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది. ఎటువంటి చర్య తీసుకోకపోతే ఆ పార్టీని ఇండి బ్లాక్ నుండి బహిష్కరించాలని ఒత్తిడి చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ ని తొలగించమని, కూటమిలో ఇతర పార్టీలను మేము అడుగుతామని సింగ్ ప్రకటించారు. ఏదేమైనా కానీ ఢిల్లీ ఎన్నికలతో ఇండి కూటమిలో ఉన్న చీలికలు మరింత బలపడ్డాయి. ఇక థర్డ్ ఫ్రంట్ ఏర్పడడానికి ఎంతో సమయం లేదు, లేదా కాంగ్రెస్ ఒంటరిగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కనుమరుగయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అంటూ కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సహాయాన్ని అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలను సాకారం చేసిన వాళ్ళు అవుతారు, చేస్తారు అని ఆశిస్తున్నాము. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా ఆర్ వాయిస్కి తెలియచేయాలి అనుకుంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.